హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూనివర్సల్ స్టిచ్చింగ్. ఈరోజు మనం 28 సైజు బోట్ నెక్ బ్లౌజ్ కట్ చేద్దాం. ముందైతే హ్యాండ్స్ని ఇలా పొడవు చూసుకొని మార్క్ చేసుకొని కట్ చేసుకోండి. ఇలా చంక స్కేల్ కూడా ఆన్లైన్లో దొరుకుతున్నాయి కదండి, దాంతోనే ఈజీగా కటింగ్ చేసుకోవచ్చు. ఇలా మార్క్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకోండి. ఆ తర్వాత చంక లోతు కోసం అదే స్కేల్ని రివర్స్లో తిప్పి ఇలా నేను చూపిస్తున్నట్టు కట్ చేసుకోండి. మనం మార్కింగ్ కరెక్ట్గా చేసుకొని కటింగ్ చేసుకుంటే చాలా నీట్గా వస్తుంది. ఇలా మిడిల్లో ఒక టక్స్ పెట్టుకోండి. మనం హ్యాండ్స్ వేసేటప్పుడు కరెక్ట్గా పెట్టి హ్యాండ్ వేయచ్చు. ఇలా చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకున్నట్టు చంక లోతుని తీసుకోండి. అలాంటి స్కేల్స్ యూజ్ చేయడం వల్ల కటింగ్ చాలా నీట్గా వస్తుందండి హ్యాండ్స్. ఆ తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవడానికి క్లాత్ని ముడతలు లేకుండా కరెక్ట్గా సర్దుకొని ఆ తర్వాత మిడిల్లోకి కట్ చేసుకోండి. నేనైతే ఈ విధంగానే కట్ చేస్తానండి బోట్ నెక్ బ్లౌజ్లకి. ఇలా అయితే అతుకులు పడకుండా వస్తుంది. ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని క్లాత్ మొత్తం నీట్గా సర్దుకోండి ముడతలు లేకుండా. తర్వాత కొలత బ్లౌజ్ తీసుకొని ముందు హ్యాండ్స్ పొడవు చూసుకోండి. 13.5 ఉందండి. ఆ తర్వాత నడుం సైజు ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా నడుం సైజుని కూడా చూసుకొని 26 ఉందండి నడుం సైజు. ఆ తర్వాత ఈ విధంగా మార్క్ చేసుకోండి. 13.5 ఉంది కదండి, దానికి 1 ఇంచ్ కలుపుకొని 14.5 దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఆ తర్వాత నడుం సైజు 26 ఉంది కదా, 6.5కి ఒక మార్క్ చేసుకోండి. ఆ తర్వాత 1 ఇంచ్ బ్యాక్ టక్స్ల కోసం 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ తీసుకోండి. ఇప్పుడు షోల్డర్ నేను 6.5 పెడుతున్నానండి. అంటే చాలా చిన్న సైజ్ బ్లౌజ్ కదా, 28 సైజ్ అంటే. వీళ్ళు వీనెక్ పెట్టి వీనెక్ ఫ్రంట్ బ్యాక్ వీనెక్ పెట్టి కుట్టమని చెప్పారు. ఇప్పుడు చంక దగ్గర 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఆ తర్వాత చెస్ట్ సైజు 28 సైజు ఉందండి. 7 ఇంచెస్కి ఒక మార్క్ చేసుకొని 2 ఇంచెస్ ఎక్స్ట్రా క్లాత్ కోసం మార్క్ చేసుకున్నానండి. మార్క్ చేసుకొని ఇలా లైన్స్ డ్రా చేసుకోండి. ఆ తర్వాత కింది వైపు కూడా స్ట్రైట్గా కట్ చేసుకోండి. ఇప్పుడు షోల్డర్కి నెక్కి మార్క్ చేసుకుందాం. ఇక్కడ నేను షోల్డర్కి 3 ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నాను. ఇంకా 3.5 ఇంచెస్ నెక్కి పెడుతున్నాను అన్నమాట. తర్వాత నెక్ పొడవు 10 ఇంచెస్ తీసుకుంటున్నాను. తర్వాత 3.5 ఇంచెస్ మార్క్ చేసుకొని లైన్ డ్రా చేసుకోండి.
ఆ తర్వాత ఈ 10 ఇంచెస్ నుంచి మిడిల్కి ఒక మార్క్ చేసుకోండి. అంటే కటింగ్ నీట్గా రావడం కోసం అండి. మనం స్ట్రేట్గా పెట్టి కూడా కట్ చేయొచ్చు, కానీ వీనెక్ పెట్టమన్నారు. కొంచెం క్రాస్గా తీసుకోండి. ఇలా నేను మార్క్ చేస్తున్న విధంగా మార్క్ చేసుకోండి. తర్వాత 1/2 ఇంచ్ క్రాస్ పెట్టుకోండి కింద నడుము దగ్గర. ఇప్పుడు చంక దగ్గర 1 ఇంచ్ మార్క్ చేసుకొని చంక రౌండ్ స్కేల్ ఉంటుంది కదండి, దాంతోనే రౌండ్గా మార్క్ చేసుకోండి. ఆ తర్వాత మనం చంక ఆర్మ్ హోల్ లూజ్ 7 ఇంచెస్ వచ్చిందండి. ఇప్పుడు అక్కడ 7 ఇంచ్ లేదా ఉందో చూసుకొని తర్వాత కట్ చేసుకోండి. మనం బ్లౌజ్ని ఎంత నీట్గా కటింగ్ చేసుకుంటే స్టిచ్చింగ్ అంత పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనం మార్క్ చేసిన ప్రతి ప్లేస్లో ఇలా చిన్నగా ఒక కట్గా ఇచ్చుకోండి. అలా ఇవ్వడం వల్ల మనం కుట్లు వేసేటప్పుడు కుట్లు స్ట్రేట్గా వస్తాయి. ఇక్కడ నడుము దగ్గర కూడా టక్స్లకి ఒక టక్స్ ఇచ్చుకోండి. ఆ తర్వాత బ్యాక్ పార్ట్ పక్కన పెట్టేసి ఫ్రంట్ పార్ట్ కోసం క్లాత్ని నీట్గా ఫోల్డ్ చేసుకొని ముడతలు లేకుండా చూసుకోండి. ఆ తర్వాత బ్యాక్ పార్ట్ని ఫ్రంట్ పార్ట్ పైన పెట్టేసి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో ఫ్రంట్ పార్ట్ యాజ్ ఇట్ ఈజ్ అలాగే మార్క్ చేసుకోండి. తర్వాత బ్యాక్ పార్ట్ తీసేసి ఇలా మార్క్ చేసుకోండి చంక దగ్గర. ఇప్పుడు 1 ఇంచ్ లోతు, ఎందుకంటే ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి 1 ఇంచ్ లోతు తీసుకోండి. అక్కడ ఇప్పుడు ముందు గల్ల కోసం 5.5 ఇంచెస్ మార్క్ చేసుకోండి. ముందు కూడా వాళ్ళు వీనెక్ పెట్టమని చెప్పారు. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా తీసుకోండి, మార్క్ చేసుకోండి. ఆ తర్వాత 13.5 ఇంచెస్ బ్లౌజ్ పొడవు అని చెప్పాను కదా, 9.5 దగ్గర ఒక మార్క్ చేసుకొని 3.5 దగ్గర ఒక మార్క్ చేసుకొని కింద 3 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మార్క్ చేసుకొని ఇక్కడ 1.5 ఇంచ్ క్రాస్గా తీసుకోండి. పైననేమో 1 ఇంచ్ తీసుకోండి, కిందకి వచ్చేసరికి 1.5 ఇంచ్ తీసుకోండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి కొంచెం క్రాస్గా. బోట్ నెక్ బ్లౌజ్కి ఖచ్చితంగా క్లాత్ ఎక్స్ట్రా తీసుకోవాలండి, లేకపోతే ముందు పట్టేసినట్టు ఉంటుంది. మనం ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవడం వల్ల ముందు ఫ్రీగా ఉంటుంది. ఎవరికైనా ముందు పార్ట్ కరెక్ట్గా ఫిట్టింగ్ ఉంటేనే బ్లౌజ్ సెట్ అవుతుందండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా మార్కింగ్ పైన కట్ చేస్తూ
కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల నీట్ ఫినిషింగ్ వస్తుందండి. ఇప్పుడు మెయిన్ క్లాత్ పైన మనం కట్ చేసుకున్న లైనింగ్ బ్లౌజ్ని కట్ చేసుకోండి. ఇది చాలా జారే క్లాత్ అండి, చాలా సాఫ్ట్గా ఉంది. ఇలాంటి క్లాత్లని కరెక్ట్గా సరి చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా ముందు హ్యాండ్స్ని కట్ చేసుకున్న తర్వాత పార్ట్ని కూడా ఈ విధంగా క్లాత్ని సరి చేసుకొని కటింగ్ చేసుకోండి. కొంచెం ఎక్కువ క్లాతే తీసుకోవాలండి. ఇలా జారుడు క్లాత్లకి మనం మెయిన్ క్లాత్ని జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని మొత్తం కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని, మిగతా క్లాత్లో ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుందాం. ఆ క్లాత్ని మంచిగా నీట్గా సర్దుకోవాలండి. బోట్ నెక్ బ్లౌజ్ కట్ చేయడం చాలా ఈజీ అండి.